బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు అల్లర్లు దానికి సంబంధించి మాట్లాడదాం. ఎంజీ రావు గారు, 1971లో భారత్ చేసిన కృషి వల్ల, భారత్ చేసిన యుద్ధం వల్ల పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కలిగింది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే కనుక, ముఖ్యంగా ఈ యూనస్ అండ్ అసిమ్ మునీర్ వాళ్ళ బంధం, వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తూ ఉంటే కనుక బంగ్లాదేశ్ తిరిగి పాకిస్తాన్లో చేరిపోతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు కొత్తగా అధ్యక్ష బాధ్యతలు ఆల్మోస్ట్ పాకిస్తాన్లో స్ట్రాంగెస్ట్ పర్సన్గా అవతరించిన అసిమ్ మున్నీర్ భారత్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక డేంజరస్ వర్డ్ ఉపయోగించాడు. అదేంటంటే పాకిస్తాన్ ఇప్పుడు పశ్చిమానే కాదు తూర్పున, భారతదేశానికి తూర్పు నుంచి కూడా పోరాటం మొదలు పెట్టబోతుంది. అంటే అర్థం ఏంటి? బంగ్లాదేశ్ నుంచి. రీసెంట్గా ఇంకొక ఇంటెలిజెన్స్ ఇలాంటి రిపోర్ట్ల నుంచి చాలా విషయాలు మనకి బయటపడుతున్నాయి, చాలా మనకి వార్తలు కూడా వస్తున్నాయి దానికి సంబంధించి. అదేంటంటే బంగ్లాదేశ్లో ప్రస్తుత గవర్నమెంట్కి, ఏది నార్మల్ తాత్కాలిక గవర్నమెంట్కి అడ్వైజర్గా పనిచేస్తున్న మహమ్మద్ యూనస్ అసిమ్ మున్నీర్ ఏది చెబితే అది ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు బంగ్లాదేశ్లో అన్నట్టు తెలుస్తుంది. రెండు, షేక్ హసీనా, భారత్కు ఫేవరబుల్గా ఉన్న షేక్ హసీనాని అక్కడ గవర్నమెంట్ని పడేసి అక్కడ నుంచి తరిమేసి ఢిల్లీ ఇప్పుడు అక్కడ ఆ పార్టీని మొత్తం నిషేధించి, ఒకప్పుడు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ అంతర్భాగంగా, అంటే 1971కి ముందు పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్న రజాకర్లు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రజాకర్లు, ఆ రజాకర్ల పార్టీయే ఇప్పుడు బంగ్లాదేశ్లో రజాకర్ల పార్టీయే జైష్-ఈ ఇస్లామీ. ఈ జేఈఐ మీద ఉన్న బ్యాన్ను తొలగించి ఇప్పుడు అది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోతుంది. రీసెంట్గా నిర్వహించిన ప్రీ పోల్లో 44% ఓట్లు రెండవ స్థానంలో ఉంది. అది బిఎన్పితో, అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దానికి అధికారం వచ్చే అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఏంటి? పాకిస్తాన్కు ఒకప్పుడు ఫేవర్గా ఉన్న, పాకిస్తాన్లో కలిసి ఉన్నప్పుడు అక్కడ ముజిబుర్ రెహమాను ముక్తివాహినికి వ్యతిరేకంగా పనిచేసి పాకిస్తానీ సైనికులు 3 లక్షల మంది స్త్రీలను అత్యాచారాలకు గురి చేసేటప్పుడు, ఆ తర్వాత లక్షలాది మందిని బంగ్లాదేశీల్ని, బెంగాలీని, హిందువులను చంపేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసిన పాకిస్తాన్ ఆర్మీకి, ఏది ఆపరేషన్ సెంగీజ్ ఖాన్ లాంటి ఆపరేషన్లకి సపోర్ట్ చేసిన రజాకర్ల పార్టీ ఈరోజు బంగ్లాదేశ్లో అధికారం చేజిక్కించుకోవడానికి సిద్ధంగా ఉండి దానికి పాకిస్తాన్ అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఈరోజు ఉస్మాన్ షరీఫ్ హదీ లాంటి ఈ ఎన్సీపీ లీడర్ని, అంటే కొత్తగా వచ్చిన జెన్జెడ్ లీడర్ని చంపేసి ఆ అపవాదిని భారత్ మీదకి గెంటేసి బంగ్లాదేశ్లో మొత్తం పూర్తి భారతీయ వ్యతిరేకత కేటాయించడం. దీనికి నేను చెప్పే ఉదాహరణలు ఏంటంటే, ఈరోజు బంగ్లాదేశ్లో ముజిబుర్ రెహమాన్ అనే అద్భుతమైన యూనివర్సిటీ, అంటే బంగ్లాదేశ్ జాతిపిత, దానికి స్వతంత్రం తెచ్చిన జాతిపిత పేరు తీసి ఈ హదీ పేరు అక్కడ పెట్టడం జరిగింది. ఎవరు అంటే యూనస్. దీన్ని బట్టి అర్థమవుతుంది భారత వ్యతిరేకత ఎంత కుట్రభరితంగా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఏంటి? ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ 1947 ఆగస్టు 14, 15వ తారీఖుల్లో బ్రిటిష్ వాళ్ళ కుట్రలో, అది ఏది విభజించు పాలించు, ఒక రకంగా వెళ్ళాలంటే, ఇంకా పూర్తిగా వెళ్ళాలంటే 1905లో బెంగాల్ విభజన చేసింది బ్రిటిషోడు. బెంగాల్ని విభజించడం, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, బెంగాల్ అంటే ప్రస్తుతం ఉన్న తూర్పు బెంగాలు, ఏది బంగ్లాదేశ్, ఇండియాలో ఉన్న వెస్ట్ బెంగాల్ కలిపితే మనకి ఎంత వస్తుందంటే సుమారు 3 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం అండి ఇది. అంటే ఏంటి అంటే ప్రపంచంలో అత్యంత రిచ్, ధనికమైన ప్రాంతం, వెల్దీ ప్రదేశం అండి అది. ఇప్పుడు అమెరికాలో సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ ఉన్న రాష్ట్రం ఎంత రిచ్చో అమెరికాలో, ప్రపంచంలోనే అంతటి రిచ్, అంతకంటే ఎక్కువ ఇది ఉండేది బెంగాలు. సో దాని మీద కన్నుబడింది. ఆ బెంగాల్ రాబర్ట్ క్లైవ్ 1757లో చేజిక్కించుకున్న తర్వాత బ్రిటిష్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. బ్రిటిష్ ప్రపంచంలో సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా అవతరించింది ఈ సంపద దోసుకున్నప్పుడే. ఈ బెంగాల్ని కుట్రపూరితంగా బ్రిటిషోడు విభజించి ఏం చేశాడంటే, అక్కడ పంజాబ్ కూడా అలాగే ఉంటుంది. ఆ పంజాబ్ 2 ముక్కలు, ఈ బెంగాల్ 2 ముక్కలు చేసేటప్పటికి ఇండియాకి అంటే భారతదేశానికి 2 రెక్కలు నరికినట్టు అయిపోయింది. అంత శక్తివంతం. ఎందుకంటే అది పంజాబ్ అంటే పంచ నదులు, సింధు నది ప్రాంతం, ఎంత సారవంతం. అదేవిధంగా బెంగాల్ అంటే ఏంటి? గంగా, బ్రహ్మపుత్ర నదులు రెండూ కలిసి ప్రపంచంలో అత్యంత పెద్ద, అతి సారవంతమైన డెల్టాను ఏర్పాటు చేసిన ఆ ప్రాంతాన్ని విభజించేశాడు. ఇప్పుడు ఈ బెంగాల్ పాకిస్తాన్లో కలపడం జరిగింది. 1947లో ర్యాడ్ క్లిఫ్ అనేవాడు దారుణంగా విభజించాడు. ఆ బార్డర్ చూస్తే, బంగ్లాదేశ్ బార్డర్ చూస్తే, ర్యాడ్ క్లిఫ్ గాడు లండన్లో కూర్చుని, గాడు అంటున్నానని ఏమీ అనుకోవద్దండి,
ఎంతటి దాన్ని చెప్పలేమన్నమాట. లండన్లో ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారత్ బంగ్లాదేశ్ అంటే 7,500 కిలోమీటర్ల బౌండరీని వాడు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని పెన్సిల్తో గీశాడు. ఎలా గీశాడో తెలుసా? ప్రార్థనాలయాలు, విలేజులు ఇవన్నీ విభజించి ఎప్పుడూ అక్కడ కొట్టుకునేటట్టు. ఆ గాయం పైన చేయడం వేరు, పైన బిర్రి చేయడం వేరు. డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా గాయం చేస్తాడు. దొంగలు చంపడానికి కూడా గాయం చేస్తారు. వాడు చంపడానికి గాయం చేశాడండి. ఈ సూచూరులాగా చాలా డేంజరస్ అనమాట. అందుకే ఈరోజు భారతదేశం ఏర్పడి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఈరోజు బంగ్లాదేశ్లు ఇప్పటికీ ఆరని ఒక పుండు, ఒక మత విద్వేషాలు లెగిల్చే పుండు అనమాట. ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్లు చైనా సహాయంతో వాళ్ళు ఒక దేశంగా అవతరించబోతున్నారు. ఇది చాలా డేంజర్. ఎంత కుట్ర అంటే అంత కుట్ర అండి. ఇటువైపు పశ్చిమాన పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్లు, ఇప్పుడు తూర్పున మనకి బంగ్లాదేశ్ 1,44,000 చదరపు కిలోమీటర్లు. రెండు ఎకానమీలు కలిపితే మళ్ళీ సుమారు ఆల్మోస్ట్ 700 బిలియన్ $800 బిలియన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అతిపెద్ద ముస్లిం పాపులస్ కంట్రీగా అవతరించబోతున్నారన్నమాట. అంటే ఈ భారత ఉపఖండంలో భారతదేశాన్ని కొట్టే దమ్ము ఎవ్వరికీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ 5 యుద్ధాల తర్వాత దానికి తెలిసి వచ్చింది ఏంటంటే ఇండియాని ఓడించలేం. చైనా కూడా అర్థమైంది. 1962లో అది మనం పూర్తిగా ఓడించలేదండి. మంచు భయపడి వాళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. భారతదేశ శక్తి చూసి వాళ్ళు మళ్ళీ ఇంకొక 2 నెలలు ఉంటే వింటర్లో వాళ్ళని ఓడిస్తాం మనం. కానీ వింటర్ ముందే వాళ్ళు హిమాలయాల అవతరికి వెళ్ళిపోయారు. అంటే భారతదేశాన్ని ఓడించడం సాధ్యం కాదు. తర్వాత మోడీ ఎరాలో ఈ డోక్లాం 2017లో చైనా మన మీద అటాక్ చేయలేని పరిస్థితి వచ్చింది. 2020లో గాల్వాన్ వ్యాలీ దగ్గర చైనా అటాక్ చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని ఉపఖండంలో ఎవ్వరూ ఓడించలేరు. కాబట్టి ఎందుకు ఉపఖండంలోనే పాకిస్తాన్ బంగ్లాదేశ్ను 2 పక్కల పెడితే ఇక ఇండియా పని అవుట్. ఇది చైనా యొక్క ఎత్తుగడ. అందుకనే బంగ్లాదేశ్కు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అంటే ఇండియాకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒక దేశంగా తయారవబోతున్నాయి. అంటే దానికి అడ్డం ఏంటంటే అక్కడ భారత ఫేవరబుల్గా ఉండే పార్టీ దాన్ని అడ్డు తొలగించుకున్నారు. తర్వాత భారతదేశానికి బెంగాలీ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ బెంగాలీ లాంగ్వేజ్ అనేది ఇస్లాం మతం షరియత్ లా కంటే బలంగా ఉంటుందన్నమాట. బంగ్లాదేశ్లో బెంగాలీ ఒక సంస్కృతి. దాని నుంచి విడదీయాలంటే భారత వ్యతిరేకత రెక్కగొట్టాలి. అందుకని జైషీ ఇస్లామీ అనే పార్టీని ఆధారం చేసుకుంటున్నారు. భారత ఫేవరబుల్ పార్టీలు గెంటేస్తున్నారు. అక్కడ ముజిబుర్ రెహమాను బంగ్లాదేశు భారత సంస్కృతిలో భాగంగా ఉండి ఇన్సిగ్నియా అంటారు, వాటి సింబల్స్ అన్నీ చెరిపేస్తున్నారు క్రమంగా ఐఎస్ఐ వీటి ద్వారా. చాలా దారుణం జరుగుతుంది. ఢాకా పూర్తిగా ఒక షరియత్లా అనే డిమాండ్లు వస్తున్నాయి. అక్కడ పీపుల్ నుంచి చూసుకోండి. ఆ డిమాండ్లు పీపుల్ కాదండి, వాళ్ళు టెర్రరిస్టులు అంటే రజాకర్ల నుంచి ఐఎస్ఐ ప్రోద్బలంతో వస్తున్నాయి. అక్కడ హత్యలు చేసి భారతదేశం మీద పెట్టడం, హత్యలు చేసిన వాళ్ళు కూడా బౌండరీ దాటి భారతదేశం పారిపోయి వచ్చారంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. బంగ్లాదేశ్ అబద్ధాలు మాట్లాడుతుంది. మరి ఎలా కలుపుతారు అంటే ఇటు బంగ్లాదేశ్కి ఏంటంటే పాకిస్తాన్ నేవీ అక్కడ కలవడం జరిగింది, ఐఎస్ఐ అక్కడికి వస్తున్నారు, తీవ్రవాదులు అక్కడికి వస్తున్నారు, పాక్ ఆర్మీ అక్కడ అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తుంది బంగ్లాదేశ్ ఆర్మీకి. అదేవిధంగా చైనా ఏం చేస్తుంది, J-10 లాంటి ఫైటర్స్ని సప్లై చేస్తుంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇస్తుందండి, తర్వాత మిసైల్స్ ఇస్తుంది, డ్రోన్లు ఇస్తుంది. పాకిస్తాన్ టర్కీ ద్వారా కూడా డ్రోన్లు టెక్నాలజీని సప్లై చేస్తుంది. చైనా ఏకంగా లాలిన్ మార్హాట్ అని 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఎయిర్ బేస్ని అది పటిష్టం చేస్తుంది. అక్కడ నుంచి చాలా డేంజరస్ చికెన్ నెక్ దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బంగ్లాదేశ్కి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సహాయాలు చేస్తున్నారు. అంటే బంగ్లాదేశ్ తనకు తాను రక్షించుకునేటట్టు. ఈ విధంగా ఏంటి, బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఫోర్సెస్ని రెచ్చగొట్టి షరియత్, ఇస్లామిక్, బెంగాలీ సంస్కృతిని అనగదొక్కి, భారత సంస్కృతికి ఉన్న సంబంధాలను అనగదొక్కి పాకిస్తాన్లో ఐక్యం అయిపోతారు. ఇది అక్కడ జరిగేది. ఈ విధంగా చేస్తే సౌత్ ఇండియాలో అంటే షార్క్ ప్రాంతంలో భారత ఉపఖండంలో ఇండియాకి సమానమైన స్థాయిలో బంగ్లాదేశ్ని తీసుకొస్తారు. దీని వెనకాల ఎవరు ఉన్నారంటే అమెరికా కూడా ఉంది. ట్రంప్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం వెనకాల అమెరికా ప్రభుత్వం ఉంది. అక్కడ సెయింట్ మార్టిన్ అనే ఐలాండ్ అది చేజిక్కించుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ విధంగా సౌత్ ఏషియాలో ఇండియాని పూర్తిగా వాళ్ళు ఆపొచ్చు. తర్వాత అమెరికా ఎందుకు ఉందని నన్ను అడగవచ్చు మీరు. అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అమెరికాని ఎదిరించగలిగే దేశాలు ఏది ఉండకుండా మనం చెయ్యాలి అనేది ఒకటి ఉంది. మరి అమెరికాని 2047 నాటికి ఇండియా అధిగమించబోతుంది ఎకానమీలో. మరి ఇండియా అంటే శత్రువే, ఇండియాని ఆపాలి. ఈవెన్ ప్రాంతీయ పవర్ను కూడా ఆపుతానని శబ్దం చేసింది అమెరికా. కాబట్టి అక్కడ సౌత్ ఏషియాలో పాకిస్తాన్ నమ్మిన బంటు అమెరికాకి. అందువల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఏకం చేస్తే అది అమెరికాకి, ఇండియా అనగదొక్కోవచ్చు. ఇదే యొక్క ప్రయోజనం చైనాకు కూడా.
ఇండియాను సౌత్ ఏషియాలోనే అనగదొక్కితే ఇంకా ప్రపంచంలో ఏషియాలోను, ఇండియన్ ఓషన్ రీజన్లోను, ఏషియాలోను ప్రపంచంలో పెద్ద అవ్వకుండా చేసి చైనాకు అడ్డు తొలగించుకోవచ్చు. ఈ విధంగా ఇటు చైనా, అమెరికా, ఇటు పాకిస్తాన్ పెద్ద కుట్రపూరితంగా ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ని ఏకం చేస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ను సిమ్లా ఒడంబడిక తర్వాత 1977 తర్వాత మళ్ళా మేము బంగ్లాదేశ్ని మళ్ళీ సంపాదిస్తామని శబ్దం చేస్తున్నారు. 1977లో పాకిస్తాన్ విభజించినందుకు ఈరోజు పగబట్టి ఉంది పాకిస్తాన్. కాబట్టి ఇండియా అంత తక్కువగా తీసుకోకూడదు. ఏదో ఆఫ్టర్ పాకిస్తాన్, ఆఫ్టర్ బంగ్లాదేశ్ అన్ని చర్చలు వినపడుతున్నాయి అందరికీ సోషల్ మీడియాలో అన్నీ. అలా తప్పు అండి. శత్రుశేషం ఎప్పుడూ డేంజరే, అది ఎంత తక్కువ అయినా. ఎందుకంటే మనం ఆదమర్చి ఉంటున్నాం. ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇండియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అక్కడ నార్త్ ఈస్ట్ ఉంది, ఇంకా నక్సలిజం అక్కడే ఉంది, ఇంకా అంతం కాలేదు. ఇండియా చాలా వీక్లో ఉందాం మనం. ఇంకా చాలా ఒక 5-6 దశాబ్దాలు పూర్తిగా ఆర్థిక అభివృద్ధి, యుద్ధాలు లేని వాతావరణం ఉంటేనే సూపర్ పవర్ అవ్వగలుగుతాం. మరి ఈ మధ్యలో శత్రుశేషాన్ని ఎలా పెడతాం? అంతేగాని బంగ్లాదేశ్ అంతా ఆఫ్టర్లు, పాకిస్తాన్ ఆఫ్టర్లు అనుకోకూడదండి. పాకిస్తాన్ ద్వారా చైనా వాడు వస్తున్నాడు, అమెరికా వాడు వస్తున్నాడు. బంగ్లాదేశ్ ద్వారా అమెరికా, చైనా వాడు వస్తున్నాడు. సూపర్ పవర్స్ వస్తున్నాయి. మరి మన చాలా పెద్ద ప్రమాదం. మన పెరటిలోకి వాడు వస్తున్నాడు, మన సంస్కృతి మీద వాడు అటాక్ చేస్తున్నాడు. కాబట్టి అంత ఈజీగా చూసుకోవడం. చిన్న మనకంటే 20 రెట్లు చిన్నున్న, 20 వంతులు చిన్నున్న ఒక బ్రిటిషోడు భారతదేశాన్ని చెరపట్టాడు 2 శతాబ్దాలు. దాన్ని బట్టి మనం ఊహించుకోవాలి మనం ఎంత వీక్నెస్లో ఇప్పటికీ వీక్గా ఉన్నాం. మనం ఈ విషయంలో మనం వాస్తవాన్ని గ్రహించాలి. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే చాలా జాగ్రత్తగా, ఇది పసిగట్టలేదని కాదండి, మోడీ ప్రభుత్వం దీన్ని పసిగట్టింది. ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ల మధ్య బంధం, అది ఇస్లామిక్ బంధం అనేది బలపడడం అనేది అది భారతదేశానికి చాలా చాలా పెద్ద ప్రమాదం. ఇటు అరేబియా సీ, ఇటు బే ఆఫ్ బెంగాల్ మొత్తం ఇండియన్ ఓషన్లో చైనా రావడానికి, అమెరికా రావడానికి వాళ్ళు అంతు చూసుకుంటున్నారు. ఇండియాని 2 పక్కల నొక్కి వాళ్ళు అభివృద్ధి చెందకుండా చేద్దామనుకుంటున్నారు. కాబట్టి ఇటు బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని ఏకం అవ్వకుండా చేయాలి. దీనికి ఒకటే ఒక మార్గం అండి. ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో భారతదేశం ఏదో చైనా, అమెరికాలో వచ్చి అంతర్జాతీయం అయ్యేదాకా కాకుండా మనమే ప్రీఎంప్టివ్గా, అంటే మనమే జోక్యం చేసుకోవాలి. అందువల్ల పాకిస్తాన్లో బలూచిస్తాన్ని, పీఓకేని వీటిని విడదీయడం వల్ల పాకిస్తాన్ ముక్కలు చేసి ప్రాబ్లం పోద్ది. 2 అవసరమైతే బంగ్లాదేశ్ మీద ప్రయర్ అటాక్ మనం చేసి ఆ త్రిపుర, మిజోరాం దగ్గర ఉన్న చిట్టగాంగ్ ప్రాంతాన్ని, అంటే పోటీ ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకుని తర్వాత ఈ చికెన్ నెక్ ప్రోద్బలం లేకుండా ఉండాలంటే ఇప్పుడు అస్సాం చీఫ్ మినిస్టర్ చెప్తున్నట్టు అక్కడ ఇంకో 20 కిలోమీటర్ల ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకుంటే చికెన్ నెక్ కూడా ఉండదు. ఇక అప్పుడు బంగ్లాదేశ్ చచ్చిన పాములా సాగు ఉండాలి. ఆ దేశాన్ని మనం ఏం చేయం, దేశం ఉంటుంది కానీ మన వీక్నెస్ ఉపయోగించుకునే వీటన్నిటిని మనం కొట్టాలి. ఈ విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బంధాన్ని చెడగొట్టి చైనా నుంచి ఒక్క ఆయుధం వచ్చినా చైనాకు వార్నింగ్ ఇవ్వాలి. నువ్వు మాకు బంగ్లాదేశ్కు ఆయుధాలు నువ్వు సప్లై చేస్తే మేము తైవాన్కు కూడా ఆయుధాలు సప్లై చేస్తామని, తైవాన్కు కూడా బ్రహ్మోస్ మిసైల్స్ ఇవ్వగలిగే పరిస్థితి మనకు వస్తే బంగ్లాదేశ్లో ఎక్కడ ఉండాలో చైనా అక్కడ ఉంటుంది. మన దగ్గర కౌంటర్ ఉందండి, మనం కూడా ధైర్యంగా స్టెప్లు వేయాలి ఆ విషయంలో. అంతేగాని ఈ విషయం కూడా చూడండి, తైవాన్కి వెపన్స్ ఇస్తుంది అమెరికా అని, అమెరికాకి ఎగ్నెస్ట్గా వెనిజులాకి చైనా వెపన్స్ పంపిస్తుంది వెనిజులా మీదకి. ఆ విధంగా మనం ఎందుకు చేయలేం? తైవాన్కి ఆయుధాలు ఇస్తే బంగ్లాదేశ్కు ఆయుధాలు ఇవ్వడం చైనా మానేస్తుంది కదా, పాకిస్తాన్కి చైనా ఆయుధాలు మానేస్తుంది కదా. ఈ విధంగా టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్, ఐ ఫర్ ఐ, బ్లడ్ ఫర్ బ్లడ్ యాటిట్యూడ్ అనేది ఒక మృగాలకు ఉండాలండి. భారతదేశం శాంతి కోముక దేశమే. ఇట్ ఈజ్ ఫాండ్ ఆఫ్ లవ్. ఆ విషయంలో తిరుగులేదు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుంది, ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. కానీ అదే సమయంలో కమ్యూనిస్టు మృగం, తర్వాత ఇస్లాం మతం ఎంత మంచిదని ఇస్లామిక్ అనే దాన్ని జిహాదీనికి వాడుకుంటూ ఒక మృగంగా మాట్లాడుతున్న పాకిస్తాన్కి, అటు చైనాకి మనం మృగాల రూపంలో మృగాల దెబ్బలే కొట్టాలి. ఆ విధంగా వెపన్స్ టు వెపన్స్ అన్నట్టు మనం బ్రహ్మోస్ మిసైల్ని తైవాన్కి ఇవ్వాలి. బ్రహ్మోస్ మిసైల్ని ఇంకా టిబెట్ని అవసరమైతే టిబెట్ని ఇంకో దేశంగా నీ దాంట్లో అంతర్భాగంగా మేము గుర్తించాం. టిబెట్ని భారతదేశం ఎందుకు వాడుకోకూడదు? ఆ విషయంలో మనం భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. దలాయిలామా ఇండియాలోనే ఉన్నారు. దలాయిలామా ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించిన ఈ ఇండియా ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు. ఈ విధంగా చైనా, అమెరికాల యొక్క కుట్రలను అక్కడ ఆపలే. ఎందుకంటే బంగ్లాదేశ్ చాలా డేంజర్లో ఉంది. వచ్చే 2 నెలలు ఇంకా డేంజర్లోకి రాబోతుంది. ఎందుకంటే హదీ తర్వాత మిగిలిన వాళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే యాంటీ ఇండియన్ కాబట్టి వాళ్ళని చంపేసింది. ఇండియా మనం జోక్యం చేసుకుంటుందని బంగ్లాదేశ్లో అందరినీ రెచ్చగొడతారు. వచ్చే ఎన్నికల్లో జేఈఎంను అధికారంలో తీసుకొస్తారు. మొత్తం వచ్చే 5 సంవత్సరాలు మనకు నరకం చూపిస్తారు బంగ్లాదేశ్ నుంచి. ఈ విధంగా యూనస్ అసిమున్నీర్ ప్లాన్ని మనం బద్దలు కొట్టాలి. అవసరమైతే మొసాదులో ఇజ్రాయెల్ మొసాద్ లాగా యూనస్ గవర్నమెంట్ మనం పడగొట్టి బంగ్లాదేశ్లో ఆర్మీ పాలనకి మనం సిద్ధం చేయాలి. ఆ విధంగా ఎలక్షన్ లేట్ చేసైనా ఇటు షేక్ హసీనా పార్టీ అక్కడ పార్టిసిపేట్ చేసేటట్టు ఇంక్లూజివ్ ఎలక్షన్, అన్ని పార్టీలు ఉండేటట్టు ఎలక్షన్ పెట్టాలండి. అంతేగాని ఒక పార్టీని మొత్తం బ్యాన్ చేసి అక్కడ ఎలక్షన్స్ ఏంటి?
దట్ ఈస్ అ మీనింగ్లెస్ టోటల్లీ. అంటే ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో జరిగే ఎన్నికలు అసలు ఎన్నికలే కావు, ప్రజాస్వామ్య ఎన్నికలు. ఎందుకంటే అక్కడ అతిపెద్ద పార్టీని బ్యాన్ చేసి ఇంకా ఎన్నికలు పెట్టడం ఏంటి? సో ఆ ఎన్నికల్ని భారతదేశం ఆపిచ్చి ఇంకా ఒక 6 నెలలు గడువు ఇచ్చి యుఎస్ గవర్నమెంట్ బదులు ఆర్మీ పాలనలో ఏదోటి ఇంకా సమ్మిళిత పాలన తీసుకొచ్చి ఇంకో గవర్నమెంట్, తాత్కాలిక గవర్నమెంట్ని అప్పుడు అక్కడ హసీనా పార్టీ ఉండేటట్టు, హసీనా అక్కడికి వెళ్ళకపోయినా హసీనా పార్టీ బంగ్లాదేశ్లో ఉండేటట్టు అక్కడ ఎలక్షన్ పెడితే కనీసం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడని భారత అనుకూలమైన విధానాలు ఉంటాయి. అంతేకాని ఎప్పుడు అదొక గుదిబండలు, నేను బంగ్లాదేశ్ విషయాల్లో జోక్యం చేసుకోను, మేము అంతర్జాతీయ విషయాల్లో కట్టుబడి ఉంటామంటే మరి చైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిపేసి ఇండియాకి ఎగ్నెస్ట్గా దారుణం చేయబోతున్నారు. కాబట్టి ఇండియా ఇంకా హాట్ పర్ష్యూట్. ఒకప్పుడు ఇందిరా 1971లో వ్యవహార శైలికి అనుకూలంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం అక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం కాలిన తర్వాత అరిటాకులు పట్టుకున్నట్టు మనం వ్యవహరించకూడదండి. ఇక చికెన్ నెక్